Cancer Healer Center, a new beginning. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంటున్నాడు హీరో విక్కీ కౌశల్. రెగ్యులర్ హీరోయిజన్ సినిమాలు కాకుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ హీరో నటించిన చావా చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతోంది. 130 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా థియేటర్స్ లో విడుదలై మొదటి రోజే భారీ వసూళ్లు రాబట్టింది. ఇక ఇందులో విక్కీ కౌశల్ నేషనల్ క్రష్ రష్మిక మందన యాక్టింగ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో గత 3 రోజులుగా ఈ సినిమాకు దిమ్మ తిరిగే రెస్పాన్స్ వస్తోంది. 3 రోజుల్లోనే ఈ మూవీ 120 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి బాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతోంది. ఈ క్రమంలోనే ఈ మూవీకి రెమ్యూనరేషన్ గా విక్కీ ఎంత తీసుకున్నాడనే దానిపై కూడా నెట్టింట చర్చ షురూ అయింది. చావా సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడం, లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా విక్కీ యాక్టింగ్ అందరినీ మెస్మరైజ్ చేస్తుండడంతో ఇప్పుడు అందరూ విక్కీ కౌశల్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఆయన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ పై ఓ లుక్ వేస్తున్నారు. దాంతో పాటే చావా సినిమా కోసం విక్కీ తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి ఆరా తీస్తున్నారు. సాధారణంగా విక్కీ కౌశల్ ఒక్కో సినిమాకు దాదాపు 15 నుంచి 20 కోట్లు వసూలు చేస్తాడట. ఇక చావా సినిమాలో ఛత్రపతి సంభాజీ మహారాజ్ పాత్ర కోసం విక్కీ కౌశల్ 10 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు సమాచారం. ఇక 2021 డిసెంబర్లో స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ను పెళ్లి చేసుకున్న విక్కీ కౌశల్ ఇప్పటి వరకు దాదాపు 140 కోట్ల ఆస్తులను కూడబెట్టినట్టు బాలీవుడ్ రిపోర్ట్. సినిమాలే కాకుండా బ్రాండ్ ఎండోర్స్మెంట్లు, సోషల్ మీడియా ప్రమోషనల్ పోస్టుల ద్వారా కూడా ఈ హీరో బాగానే సంపాదిస్తున్నట్టు టాక్. Cancer Healer Center, a new beginning.